అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 గ్రాండ్ గా విడుదల అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. గత 3 ఏళ్లుగా ఈ సినిమా కోసం పనిచేశాడు అల్లు అర్జున్. 1000 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్ప 2 కథ విషయానికి వస్తే, ఎర్రచందనం కూలీగా కెరీర్ మొదలుపెట్టి సిండికేట్ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్. అధికారిక పార్టీకి సైతం ఫండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. ఒకసారి సీఎంని కలిసి వద్దామని పుష్ప వెళ్లే ముందు సీఎంతో ఒక ఫోటో తీసుకొని రా అంటూ తన భార్య శ్రీవల్లి కోరుతుంది. అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే కానీ ఫోటోలు దిగడానికి కాదని అధికారిక సీఎం హేళనగా మాట్లాడతాడు. దానికి సీరియస్ గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్ధప్పతో ఒక ఫోటో తీసుకొని అతనిని ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం 1000 కోట్లు ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దానికోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్ ని అడ్డుపడడానికి, తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బన్వర్ సింగ్ షేకావత్ ప్రయత్నాలు చేస్తాడు. బన్వర్ సింగ్ షేకావత్ ని దాటుకొని ఆ 2000 టన్నుల స్మగ్లింగ్ చేయగలడా లేదా, శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు, ఇంటి పేరు కుటుంబం కోసం పాకులాడే పుష్పకి అది ఎలా దక్కింది అన్నదే కథ. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్లుగానే తొలి సీన్ నుంచి దర్శకుడు చూపించాడు. తొలి సినిమాతో అల్లు అర్జున్ కి ఉన్న మాస్ ఇమేజ్ ని నమ్ముకొని ఆ పాత్ర హీరోయిజం పై ఎక్కువ ఫోకస్ చేశాడు. కథలో తన మార్క్, సైకలాజికల్ మైండ్ గేమ్ ని ప్రదర్శించాడు. జపాన్ లో తలకిందులుగా పుష్ప ఎలివేషన్ సీన్ లో సినిమా మొదలవుతుంది. అక్కడ తన సరుకుపై చెయ్యి వేసిన గ్యాంగ్ ని తుక్కుగా బాదడం సాదాసీదాగానే కనిపించింది. 40 రోజులు తిండి తిప్పలు లేకుండా కంటైనర్ లో ప్రయాణం చేసి తన సరుకు ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసుకోవడానికి, దాని సొమ్ము చేజెక్కించుకోవడానికి జపాన్ వెళ్తాడు పుష్ప. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. చిన్నతనంలో తండ్రి పేరు, ఇంటి పేరు అంటూ స్నేహితులు చేసిన అవమానాలు సీన్ తెరపైకి వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఇది పుష్పగాడి రోల్ అని డిక్లేర్ చేసినప్పటి నుంచి అసలు జాతర స్టార్ట్ అవుతుంది. కథను రెగ్యులర్ ఫార్మేట్ లో మొదలుపెట్టిన దాని కన్క్లూజన్ అర్థమయ్యేలా ఇచ్చాడు దర్శకుడు. అడుగడుగునా హీరో ఎలివేషన్స్ తో మైండ్ డైవర్ట్ కాకుండా చేశాడు దర్శకుడు. మాల్ డబ్బు కాదు, తనని నమ్మిన వాళ్లే ముఖ్యమని పోలీస్ స్టేషన్ లో పుష్ప చేసే హంగామా మరో లెవెల్లో ఉంది. అక్కడి నుంచి పుష్ప షేకావత్ ఒకరిని మించి ఒకరు పైకి ఎత్తులు వేయడంలో కాసేపు గడిచిపోయింది. ఇక ప్రథమార్థం అంతా కాస్త నెమ్మదిగా నడిచిన ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్ మాత్రం మరో ఎత్తు. పుష్పతో సారీ చెప్పించుకున్న షేకావత్ కి ఊహించని రీతిలో షాక్ ఇస్తాడు. అయితే ఇక్కడ పుష్ప వ్యాపారం మాత్రమే కాకుండా మధ్యలో కుటుంబం నేపథ్యం, భావోద్వేగాలు కూడా తీసుకొచ్చాడు. భార్య మాట దాటని పుష్ప భార్య చెప్పింది చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. పుష్ప శ్రీవల్లి మధ్య ప్రేమ, ఎఫెక్షన్, ఫీలింగ్స్ తెరపై భలే క్యూట్ గా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ కి వస్తే గంగమ్మ జాతర ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ మోతమోగిపోయింది. జాతర ఎపిసోడ్ లో హీరోయిజం, కుటుంబం భావోద్వేగాలు ఒక లెవెల్లో ఉంటాయి. ఈ సన్నివేశాల్లో శ్రీవల్లి పాత్ర చాలా కీలకంగా మారింది. భర్తని ఒక మాట అంటే పడని భార్య తన స్టాండ్ ఎంతో చూపించింది. నదిలో లారీల ద్వారా 2000 కోట్ల ఎర్రచందనం బోర్డర్ దాటించే సీన్ ఆకట్టుకుంటుంది. అయితే షేకావత్ లారీలను ఆపే ప్రయత్నం చేసినప్పుడు డ్రైవర్లు దూకేసి పారిపోవడం వెనుక ఏదో కారణం ఉందని అర్థమవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా కుటుంబం, చిన్నాయన అని పిలిచే తన చిన్న కూతురు చుట్టూనే కథ నడుస్తుంది. అసలు కథ అక్కడే ఉందని పతాక సన్నివేశాల్లో అర్థమవుతుంది. అక్కడ వచ్చే పోరాట సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. సినిమా హైప్ ఇచ్చే సీన్స్ ఎన్నో ఉన్నా పతాక సన్నివేశాల్లో ట్విస్టులు, టర్న్లతో పుష్ప 3 సినిమాకు రూట్ వేశారు. నటీనటుల విషయానికొస్తే పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు. చాలా మాస్ క్యారెక్టర్స్ తెరపైన చూస్తుంటాం. కానీ బన్నీ చూపించిన మాస్ మామూలు మాస్ కాదు, వైల్డ్ మాస్ అన్నట్లు ఉంది. లుక్, మేకోవర్, మేనరిజం, యాస, ఎక్స్ప్రెషన్స్ ఇలా ప్రతి విషయంలో తన మార్కు చూపించాడు బన్నీ.
ఫైట్స్, డాన్స్ పైన ఎక్కువ ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ సన్నివేశాల్లో బన్నీ యాక్టింగ్ మాటల్లో చెప్పలేం. తెరపైన చూడాల్సిందే. రష్మికతో కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఫీలింగ్స్, సూసేకి సాంగ్స్ లో ఇద్దరి జోడీ వాళ్ళు కలిసి చేసిన డాన్స్లు అలరిస్తాయి. ఈసారి రష్మిక గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్లోనూ ఆమె నటన బాగా కుదిరింది. ఇక పాట విషయానికి వస్తే ప్రతి పాట సందర్భానుసారంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఫీలింగ్ పాట మాస్లో ఉర్రూతలు ఊగిస్తుంది. ఫీలింగ్ సాంగ్లో రష్మిక డాన్స్ బన్నీకి డామినేట్ చేసింది. సెకండ్ హాఫ్లో సూసేకి కిసిక్ పాటలు అలరిస్తాయి. కిసిక్ పాటకు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల మల్లె తీగలాగా మెలికలు తిరిగిపోయింది. డాన్సింగ్ స్పీడ్తో గ్లామర్తో పిచ్చెక్కించింది. పాటలను మరొక స్థాయికి తీసుకెళ్లింది. షేకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. రావు రమేష్ తప్ప సునీల్, అనసూయ తదితరుల పాత్రల్లో సోగా ఉన్నారు. జగపతి బాబు, తారక్, పొన్నప్ప భయం కలిగిస్తారు. అజయ్ పరిధి మేరకి బాగా చేశాడు. సాంకేతికంగా సినిమా ఎక్కడా తగ్గలేదు. ప్రతి డిపార్ట్మెంట్ తమ ప్రతిభను చూపించారు. బన్నీ సుకుమార్ అంటే తనకి ఎంత అభిమానమో మరొకసారి చూపించాడు. మరో సంగీత దర్శకుడు శ్యామ్ సిఎస్ కూడా నేపథ్య సంగీతంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కూబా కెమెరా పనితనం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ అంతా గ్రాండియర్ గా ఉంది. మొత్తానికి పుష్ప 2 బ్లాక్ బస్టర్ బొమ్మ అని చెప్పొచ్చు. మరి సూపర్ హిట్ టాక్ వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.